everyone, welcome to my channel. It's me Swatmucham. So ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా మింత్రాలో రానిజల్ 5-in-1 లిప్స్టిక్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇది సెట్ ఆఫ్ 3 ప్యాక్. ఇవి న్యూడ్ లిప్స్టిక్స్ అనమాట. సో దీన్ని నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రానిజల్ కాస్మెటిక్స్ అనమాట. సో ఇవి 5-in-1 లిప్స్టిక్. ఇవి ఏంటంటే మన చిన్నప్పుడు పెన్సిల్స్ ఉండే ఆర్డర్ అనమాట ఇవి. సో ఇవి 5-in-1, ఒక దాంట్లో 5 లిప్స్టిక్స్ 5 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలా 3 ప్యాక్. ఇది కోంబో ప్యాక్ అనమాట. అండ్ దీని కాస్ట్ ఇక్కడ పెడతాను. సో నేను ఇది మింత్రాలో ఆర్డర్ చేశాను. సో మింత్రా అంటే తెలుసు, మింత్రా అంటే క్వాలిటీ అంటే మింత్రా. సో ఇవన్నీ న్యూడ్ లిప్స్టిక్స్. బేసిక్గా నాకు న్యూడ్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. కానీ నా కలర్కి ఏవి సూట్ అవుతాయి నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా లిప్స్టిక్స్ పెట్టుకోను కాబట్టి. సో అందుకనేసి నేను ఏదైనా ఒకటి కాస్ట్లీది కొనాలి అంటే ముందు నాకేం సూట్ అవుతుందో నాకు తెలియాలి కదా. సో అందుకనేసి ఇలాంటి ఒక ఆల్ కలర్స్ ఉన్న ఆల్ షేడ్స్ ఉన్న ఒక లిప్స్టిక్ కోంబో ప్యాక్ అనేది నేను ఆర్డర్ చేశాను. ఈ కోంబో ప్యాక్ అనేది ఆర్డర్ చేశాను అండ్ దీనికి మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో అందుకనే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇందులో నాకు కొన్ని సూట్ అవుతాయి. సో నాకు ఏవి సూట్ అవుతాయో నేను అలాంటివి ఒకటి మంచిది ఇంకా మంచిది కాస్ట్లీది సేమ్ షేడ్తో నేను కొనుక్కోవచ్చు అనేసి నాకు తెలుసుకోవడానికి యాజ్ ఎ బిగినర్ నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూపిస్తాను ఆ షేడ్స్ అనేది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. సో ఇవి న్యూడ్ లిప్స్టిక్స్ అనమాట. ఇందులో ఎక్కువ బ్రౌన్ కలర్ షేడ్స్ వచ్చాయి. మిగిలిన కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో కొంచెం డార్క్ కలర్స్ వచ్చాయి. ఇందులో మిక్స్డ్ కలర్స్ వచ్చాయి అనమాట. సో టోటల్గా దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది, చిన్నప్పుడు మనకు ఒక పెన్ పెన్సిల్ ఉండేది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెన్ పెన్సిల్ మోడల్ అనమాట. సో ఏంటి ఇక్కడ యూజ్ చేసిందని అనుకోకండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను ఎలా ఉందనేసి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. అది నా స్పెషాలిటీ. అంటే ఆతృత ఏదైనా ప్రోడక్ట్ వస్తే వెంటనే ఓపెన్ చేయకపోతే అస్సలు మెంటల్ అయిపోతుంది అనమాట. సో వీడియో అనేది నైట్ చేస్తాను, మార్నింగ్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ముందే ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇది పెన్ పెన్సిల్ మోడల్. సేమ్ అదే మోడల్ లిప్స్టిక్స్ అనమాట. ఇవి డిఫరెంట్ షేడ్స్. ఇందులో నాకు ఏ షేడ్స్ అనేవి సూట్ అవుతాయి అనేది నేను తెలుసుకోవడానికి మాత్రమే ఇది అనేది కొన్నాను. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఒక కలర్ ఈ పింక్ అనేది ఈ రెడ్ అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో వెంటనే పెట్టేశాను అనమాట. చాలా స్మూత్గా ఉంది. చాలా ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా వచ్చింది. నేను ఏదో గరుగ్గా ఉంటుంది కదా, ప్రోడక్ట్ బాగోదు కదా, అంటే కొంచెం తక్కువ కాస్ట్ కదా అలా అనుకున్నాను. కానీ అలా ఏమీ లేదనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ప్రోడక్ట్ కూడా స్మజ్ అవ్వట్లేదు, అంటే అంత ఎక్కువగా స్మజ్ అవ్వట్లేదు. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ నాకు ఒక 6 hours దాకా వచ్చిందనమాట. సో అంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు నేను దీని షేడ్స్ అనేవి మీకు చూపిస్తాను. నా హ్యాండ్ మీద పెట్టేసుకొని అండ్ ఓకే చూపిస్తాను. నాలాంటి బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇలా మిక్స్డ్ ఇలా కోంబో ప్యాక్స్ కొనుక్కుంటే మనకి ఏ కలర్ సూట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ లెంత్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి సో మనకి ఈజీగా అర్థమవుతుంది మనకి ఏ కలర్ సూట్ అవుద్ది అనేసి. అండ్ మింత్రాలోని ఇంకా ఇలా కోంబో ప్యాక్స్తో డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయి అనమాట. నాకు ఇవి సూట్ అవుతాయి అనుకుని ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఈ న్యూడ్ లిప్స్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఫస్ట్ రెడ్ వచ్చింది చూసారా, చాలా స్మూత్గా అనేది అప్లై అవుతుంది. అండ్ చాలా బాగుంది. షేడ్ కూడా చాలా బాగుంది. అప్లికేషన్ స్మూత్గా ఉంటే ఏదైనా బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా స్మూత్గా ఉంటే మనం వేసుకున్న ప్రోడక్ట్ అనేది బాగుంటుంది. కొన్ని ఉంటాయి, కొన్ని లిప్స్టిక్స్ అనేవి గరుగ్గా ఉంటాయి, ఏదోలా ఉంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ నాకు పెన్ పెన్సిలే గుర్తొస్తుంది. అండ్ అవి చాలా బాగుండే కదా పెన్ పెన్సిల్స్ అనేవి. చూసుకొని బాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ పింక్. ఇదైతే నాకు అస్సలు సూట్ అవ్వలేదు అనమాట. మనకు కొంచెం డార్క్ కలర్స్ సూట్ అవుతాయి.
అండ్ ఇది రెడ్లోనే ఇంకో షేడ్, ఇది పింక్ వచ్చింది, చూడడానికి రెడ్ లాగే ఉంది కానీ ఇచ్చేసరి ఇది రెడ్ వచ్చింది, ఇది పింక్ వచ్చింది అనమాట. సో ఇవి డిఫరెంట్ షేడ్స్. నెక్స్ట్ ఇంకోటి ఇవి బ్రౌన్. నాకు బ్రౌన్ అయితే చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ ఇది లైట్ బ్రౌన్, అస్సలు నా హ్యాండ్ మీద కనిపించట్లేదు, ఇంకా నా లిప్స్ పెడితే ఇంకేం కనిపిస్తుంది చూడండి, నా హ్యాండ్ మీద అస్సలు కనిపించట్లేదు. సో నాకు ఇది సూట్ అవ్వనట్టే. ఇది కూడా బ్రౌనే, ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చింది. చూసారా, ఫస్ట్ ఈ షేడ్కి కొంచెం డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఇంకో బ్రౌన్, మళ్ళీ ఇది కూడా అంటే చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం లైట్, ఇది కొంచెం డార్క్, ఇది దీని మీద ఇది డార్క్, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇంకో బ్రౌన్, ఈ రెండు కొంచెం ఈక్వల్గా ఉంది కానీ కొంచెం ఇది లైట్ వచ్చింది, ఇది కొంచెం డార్క్ వచ్చింది, వీడియోలో ఈక్వల్గా కనిపించవచ్చు. సో ఇవి బ్రౌన్ షేడ్స్. క్యాప్ పెట్టేటప్పుడు చూసుకున్న అనవసరంగా లిప్స్టిక్ వేస్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ గోల్డ్ కలర్స్ అండ్ న్యూడ్ కలర్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట, ఆరెంజ్, పింక్. అబ్బా ఈ షేడ్ అయితే ఎంత బాగుందో. ఇది కొంచెం బ్రౌన్లో ఉంది, బ్రౌన్ కానీ డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది లైట్ పింక్ వచ్చింది, మనకు అస్సలు సూట్ అవ్వదు. ఈ లైట్ పింక్ గట్రా మనకు సూట్ అవ్వదు, మన కలర్కి డార్క్ కలర్సే సూట్ అవుతుంది. ఇది కూడా కొంచెం బ్రౌన్లో ఉంది అంతే. టోటల్గా ఇది టోటల్గా ఇవన్నమాట షేడ్స్. టోటల్ 15 షేడ్స్, ఒక్కొక్క దానికి 5 లిప్స్టిక్స్ అనమాట, 5 డిఫరెంట్ షేడ్స్, అలా 3 ప్యాక్స్, 3 కాంబో ప్యాక్స్, టోటల్ 15 షేడ్స్. ఇందులో నాకు ఆల్మోస్ట్ ఒక 5 అయితే ఈ లైట్ పింక్లు మనకు సూట్ అవ్వ, అన్ని డార్క్ కలర్స్ సూట్ అవుతాయి. కానీ యాజ్ ఎ బిగినర్ లిప్స్టిక్ యూజ్ చేయాలి అంటే, నేర్చుకోవాలి, కలర్ డిఫరెంట్ మోడల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది అనమాట. అంటే మన షేడ్ ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మంచి ప్రోడక్ట్స్ ఆ షేడ్లో తీసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. అండ్ దీన్ని చూస్తే చిన్నప్పుడు పెన్సిల్ గుర్తు వస్తుంది. అండ్ సింపుల్గా దీన్ని మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. లైక్ మనకు నచ్చిన ఒకటి షేడ్ వేసుకుంటే మనకి ఏ షేడ్ నచ్చితే ఆ షేడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా క్యాంప్ గట్రా వెళ్ళినప్పుడు ఏ షేడ్ నచ్చితే ఆ షేడ్ మనం అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా దీనికి నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే 9 out of 10 ఇస్తాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. అండ్ లిప్స్కి పెట్టుకున్నాక కూడా చాలా బాగుంది అండ్ అంతా బాగుంది కాబట్టి 9 out of 10 ఇది ఫైనల్. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై హ్యావ్ ఎ నైస్ డే.